సో ఫస్ట్ మీరు గూగుల్‌లో పోయి CUET పీజీ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇట్లా 2 వెబ్‌సైట్‌లు వస్తాయి. 2 ఒకటే వెబ్‌సైట్స్. పైది కాకుండా కింది క్లిక్ చేయండి. సో వెబ్‌సైట్ ఓపెన్ చేసినాక ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ CUET పీజీ 2026 అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఫస్ట్ దాంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ నేను అటాచ్ చేస్తా కింద, అది చూసుకోండి ఏమేమి డీటెయిల్స్ అని మొత్తం ఉంటుంది. సో సెకండ్ది మనం క్లిక్ చేయాలి, న్యూ రిజిస్ట్రేషన్. ఇది క్లిక్ చేస్తే ఇట్లా మనకి సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత ఫీజు ఉంటుందో చూసుకోవచ్చు. జనరల్కి ఎంత, రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఎంత అని. ఇది ఎగ్జామ్ ఫీజు. 2 ఎగ్జామ్స్ రాయాలంటే 1400. ఒకవేళ థర్డ్ ఎగ్జామ్ కూడా రాయాలి అనుకుంటే మీరు 700 ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఎన్ని ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు మనం. ఇక్కడ కిందికి వచ్చి ఐ రీడ్ అండ్ కన్ఫర్మ్ కొట్టేసి ప్రొసీడ్కి వెళ్ళిపోతే మనకి ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినాక మనం కిందికి వస్తే ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని ఉంటుంది. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, మీ ఓన్ పాస్వర్డ్. మళ్ళీ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకోవాలనుకున్న అప్డేట్స్కైనా ఈ పాస్వర్డ్ ఇంపార్టెంట్. ఐడి వస్తుంది, CUET ఐడి కూడా వస్తుంది. తర్వాత ఆ ఐడి ఈ పాస్వర్డ్ కొట్టి మనం చూసుకోవాలన్నమాట. సో పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి సెట్ చేసుకోమంటుంది, అది సెట్ చేసుకోండి, మీకు నచ్చింది. తర్వాత క్యాప్చా టైప్ చేయండి. క్యాప్చా టైప్ చేసినాక కంప్లీట్ అయిపోయినాక సబ్మిట్ అని కొట్టేస్తే అయిపోతుంది. సో సబ్మిట్ అని కొట్టినాక ఇట్లా మనకు ఒక పాపప్ వస్తుంది అనమాట. OTP వస్తుంది ఫోన్ నెంబర్కి, బికాస్ ఆ డీటెయిల్స్లో మనం ఫోన్ నెంబర్ కూడా పెడతాం కాబట్టి. అవన్నీ కొట్టేసినాక క్లోజ్ కొట్టేసేయండి. సో అది అయిపోయిన తర్వాత క్లోజ్ కొట్టేసిన తర్వాత డీటెయిల్స్ మళ్ళీ రీచెక్ చేసుకొని కింద మనకి ఈ ప్రతి ఆప్షన్ అడుగుతుంది. అంటే నేమ్ రీచెక్ చేసుకున్నావా, ఎస్, ఓకే. ఫాదర్ నేమ్ రీచెక్ చేసుకున్నావా, గార్డియన్ నేమ్ రీచెక్, ఇట్లా అన్ని రీచెక్ అడుగుతుంది. రీచెక్ అన్ని టిక్స్ కొట్టేసి కింద అగ్రీ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది. సో మళ్ళీ డీటెయిల్స్ అన్నీ మంచిగా చూసుకొని రీచెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నాయా చూసుకొని అప్పుడు ఇవన్నీ టిక్ చేసి ఐ అగ్రీ కూడా టిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ OTP దగ్గర క్లిక్ చేయండి. సో మళ్ళీ కన్సెప్ట్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ అడుగుతుంది. వచ్చిన తర్వాత మీకు ఇట్లా మీ ఫోన్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP వచ్చిన తర్వాత OTP ఇక్కడ టైప్ చేసేస్తే, ఈ టైప్ చేసేసిన తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది. ఇక ఇది ప్రస్తుతానికి మీ CUETలో మీ రిజిస్ట్రేషన్ అయినట్టు. సో ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఈ లెఫ్ట్లో ఉన్న అన్నీ చూసుకోండి. సో పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయాలి. అవన్నీ మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. చేసిన తర్వాత లాస్ట్కి మనము ఎగ్జామ్ చూస్ చేసుకోవచ్చు. అంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది అనమాట పీజీలో. సో ఆ పీజీలో మనం ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నామని ఆ కోర్స్కి తగ్గట్టు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేసి లాస్ట్ వరకు రండి. సో మనం 1 2 3 4 5 టాపిక్స్ ఫిల్ చేసేసిన తర్వాత సిక్స్త్ కేటగిరీలో మనకి ఈ డీటెయిల్స్ అడుగుతుంది. ఈడ మనము ప్రిఫర్డ్ సిటీ పెట్టుకోవాలి, ఎగ్జామ్ సెంటర్ అనమాట. సో అన్ని తెలంగాణనే వస్తుంది. పక్కన సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఈడ మీ పేరెంట్స్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫాదర్ ఆక్యుపేషన్ అండ్ ఫాదర్ ఆర్ గార్డియన్స్ క్వాలిఫికేషన్, తర్వాత మదర్స్ ఆక్యుపేషన్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సో ఈడ ఇప్పుడు మన టెస్ట్ పేపర్ 1 2 3 4 అని ఉన్నాయి కదా, ఈడ మనం ఏ సబ్జెక్ట్లో పీజీ చేద్దాం అనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఏ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి పీజీకి అని చెక్ చేసుకోవడానికి యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్దాం ఫస్ట్, ఇవి సెలెక్ట్ చేసే ముందు. సో గూగుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెర్చ్ చేసినాక మనకి ఇట్లా అడ్మిషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రోగ్రామ్స్ అనే దాని కాలమ్ని క్లిక్ చేయండి. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో మనకి పీజీ కోర్సెస్ అని ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే ఇవి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అవైలబుల్ ఉన్న పీజీ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, మాస్టర్ కోర్సెస్. సో ఇందులో మీరు ఏది చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పేజ్కి వచ్చి, అప్లికేషన్ పేజ్కి వచ్చి ఈడ మీరు ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అప్ టు 4 మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీరు 2 ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటే 2 పెట్టుకోండి, మీకు నచ్చినది పెట్టుకోవచ్చు. 4 ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటే 4 డిఫరెంట్ సబ్జెక్ట్ రాద్దాం అనుకుంటే 4 డిఫరెంట్ పెట్టుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇన్ని మార్క్స్ ఉండాలి మినిమం గ్రాడ్యుయేషన్లోని. అవి ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఈ నేషనల్ టెస్టింగ్ ఫస్ట్ వెబ్సైటే. ఆ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి పైన, ఇన్ఫర్మేషన్, సిలబస్.
సో మీరు ఈ సిలబస్ క్లిక్ చేస్తే మనకి మనం చూస్ చేసుకున్న సబ్జెక్ట్కి ఏం చదవాలి అనే సిలబస్ వస్తుంది అనమాట, ఏం ప్రిపేర్ అవ్వాలని. ఇవి మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని మన సబ్జెక్ట్ వెతుక్కొని కోడ్ ఉంది కదా పక్కన, ఆ రిఫరెన్స్తో చూసుకొని మనం ఆ టైటిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ సిలబస్ వచ్చేస్తుంది. సో దాని మీద ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి పోతే చాలు. ఇట్లా ఉంటుంది అనమాట సిలబస్ మొత్తం. ఇట్లా ఈ టాపిక్స్ మీద ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపేర్ అవ్వడం ఓన్గానే ప్రిపేర్ కావాలి. సో అట్లనే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ యూనివర్సిటీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి కదా, సెంట్రల్ యూనివర్సిటీ మీద క్లిక్ చేయండి. మొత్తం కిందికి వచ్చిన తర్వాత మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కనబడుతుంది లాస్ట్లో. సో ఈడ మనకి ఏ సబ్జెక్ట్కి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి, ఎంత స్కోర్ ఉండాలి మన గ్రాడ్యుయేషన్లో, అట్లనే మన గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్ ఉంటే మనం ఈ పీజీకి అప్లై చేసుకోవచ్చు అనే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటేనే ఆ సబ్జెక్ట్ పీజీ ఎగ్జామ్కి మీరు అప్లై చేయండి. లేకపోతే తర్వాత అడ్మిషన్ వచ్చినా కూడా క్యాన్సిల్ చేస్తారు. సో ఆ ఎలిజిబిలిటీ మీరు చెక్ చేసుకొని చూసుకోండి. నేను ఇది కూడా మీకు డౌన్లోడ్ చేసి అటాచ్ చేస్తా, కామెంట్ బాక్స్లోనే పెడతా, చూడండి. సో చూడడం అయిపోయినాక బ్యాక్ వచ్చి మీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు చూపించడానికి 4 సబ్జెక్ట్స్ పెడుతున్నా. పెట్టిన తర్వాత సేమ్ క్యాప్చా ఉంటుంది, టైప్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టడం. సో 7th క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. సో 8th ఆర్ యూ అ ట్విన్ అండ్ బోత్ ఆర్ అప్లయింగ్ ఫర్ సిఈటీ అని వచ్చింది. ఆబ్వియస్లీ నో, కాబట్టి నాకు ట్విన్ లేడు కాబట్టి నో పెట్టాలి. సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినాక, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. అంతకుముందు నైన్త్ కాలంలో మీకు డైరెక్ట్ సెల్ఫీ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక ఫోటో మీది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఒక పేపర్ మీద రాసి అదొక ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తే అయిపోతుంది. దాని సైజు 50, సిగ్నేచర్ది 10 to 50 KB ఉండాలి, పైదేమో 200 KB ఉండాలి పిక్, పాస్పోర్ట్ సైజు. ఇది చూసుకోండి. అప్లోడ్ చేసేసిన తర్వాత సో అంతా అయిపోయి సబ్మిట్ కొట్టేసిన తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ ఇంకోసారి అన్నీ రీచెక్ చేసుకొని అగ్రి కొట్టండి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఈ చెక్ బాక్సెస్ అన్ని చెక్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయాలి. అంతే అయిపోయింది. మెయిల్ ఒకటి మీరు కన్ఫర్మ్ చేయకపోతే ఆ మెయిల్ అడుగుతుంది, మెయిల్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. మెయిల్ వెరిఫై అయిపోయిన తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అట్లా. నేను 4 సెలెక్ట్ చేసిన కాబట్టి 2004 వచ్చింది. పేమెంట్ ఆప్షన్స్లో మనకి అన్నీ వస్తాయి. ఇట్లా పైది క్లిక్ చేసుకొని క్యూఆర్ కూడా వస్తుంది. క్యూఆర్ జస్ట్ స్కాన్ చేసి పేమెంట్ చేసేయచ్చు, అంతే అయిపోయినట్టే. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఆ బులెటిన్లు ఉంటాయి, ఎప్పుడు వస్తుంది, సెంటర్ ఎప్పుడు రివీల్ అవుతుంది, ఇవన్నీ అందులో ఉంటాయి. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంటర్నెట్లో ఉంటుంది, మీరు చూసేయండి.